తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే సన్నవడ్లకు 500 బోనస్ ఇచ్చేందుకు నిర్ణయించింది. 3 యూనివర్సిటీల పేరు మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కోటి మహిళా కాలేజీని చాకలి ఐలమ్మ కాలేజీగా మార్చారు. ఇక తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు, హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును ఖరారు చేశారు. అలాగే ఓఆర్ఆర్ లోపల 27 అర్బన్ లోకల్ బాడీలుండగా 51 గ్రామాల పంచాయతీలను కోర్ అర్బన్ లో విలీనం చేశారు. ఇక మనోహరాబాద్ లోని 72 ఎకరాల్లో లాజిస్టిక్ పార్క్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు 8 వైద్య కళాశాలల్లో బోధనేతర సిబ్బంది నియామకం, 3000కు పైగా పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇక ఖమ్మం జిల్లాలో 58 ఎకరాలు పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కేబినెట్. ఇక కోస్గిలో ఇంజనీరింగ్ కళాశాల, హకీంపేటలో జూనియర్ కళాశాల మంజూరు కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. ఇక ఈ ఖరీఫ్ నుంచి ఎంఎస్పీకి అదనంగా 500 చెల్లించి సన్నాలు కొనుగోలు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇక ఈ ఖరీఫ్ లో 1.43 లక్షల టన్నుల పంట వస్తుందని అంచనా వేసింది. అక్టోబర్ నుంచి కొత్తగా తెల్ల రేషన్ కార్డులను జారీ చేయనున్నారు.